గాక. జీవన తొలి సంధ్య అనుదిన మన్న అను ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దైవజనమ ఎలాగున్నారు? నిన్నటి దినమంతా దేవుడు క్షేమకరంగా మిమ్మల్ని నడిపించారు కదూ. కుటుంబం అంతా బాగుందా? పిల్లలు చక్కగా ఎగ్జామ్స్ రాస్తున్నారా? తప్పకుండా మీ పిల్లలు చక్కటి ఉత్తీర్ణత సాధిస్తారు, అనుకున్న స్థానంలో నిలబడతారు. ఖచ్చితంగా దేవుడు తన కార్యాన్ని మీ కుటుంబంలో ఆయన చేయబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థించండి, విశ్వాసంతోనే కొనసాగమని. అంతేకాదు, మరి ఈరోజు ఆదివారం కదా, అందరూ మరి మందిరానికి బయలుదేరుతున్నారా? ప్లీజ్ బిడ్డలారా, మందిరానికి అందరికంటే ముందుండాలి నా కుటుంబం అని ఉత్సాహం నీలో కనబడాలి. ఎప్పుడైనా పర్వాలేదులే అన్నట్లుగా వెళ్ళద్దు. దేవుని సందులో అన్నిటికీ ముందుంటాం కదా. దేవుడి మందిరానికి మరి ముఖ్యంగా ముందుండాలి. అన్ని కుటుంబాల కంటే నా కుటుంబం ముందు ఉండాలి, ప్రార్థన చేయాలి. అంతేకాదు, ఆత్మతో సత్యముతో నేను ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, నా దైవజనుల నుంచి నా దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నారో అని ఆశగల ప్రాణంతో నువ్వు మందిరానికి రావాలి అంటున్నావా? కాబట్టి అలాగూ ఆశగల ప్రాణంతో నువ్వు దేవుని సన్నిధికి బయలుదేరు. తప్పక దైవజనుల నుంచి నీతో మాట్లాడబోతున్నారు. ఒక మాటను మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తాను. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము చదువుతున్నాను. మొదటి వచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోబాబునుకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకుని దాను వరకు ఉండి ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకుని రండిని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు యోబాబు, రాజా, నా ఏలినవాడ, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే నూరంతలు ఎక్కువ మందిని చేయును కాక. వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలుకి శిక్ష కలుగును అని మనవి చేశాను. అయినను యోబాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనక యోబాబు ఇశ్రాయేలు దేశమంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. ప్రియదేవుని పెట్టారా, బైబిల్ గ్రంథంలో ఎవరి గురించి అయితే మన ప్రాముఖ్యమైన విషయాలను వింటాము, ఎవరి సాక్ష్యాన్ని చూచి సంతోషిస్తాము, ఎవరి గురించి అయితే బైబిల్ గ్రంథము అద్భుతమైన సాక్ష్యం దేవుడు నా హృదయానుసారుడు అని ఇచ్చాడో, ఆ దావీదు జీవితంలో ఒక రకమైన ఏమనాలి, అతనిని సాతాను ప్రేరేపించడం, సాతాను ప్రేరేపణకు దావీదు లాంటి ఆత్మీయుడు లొంగిపోవడం అనేది మనం చూస్తున్నాం. ఇశ్రాయేలును ఎవరు లెక్కించకూడదు, అది దేవుని ఆజ్ఞ. కానీ ఆ ఆజ్ఞను మీరేటట్లుగా ఇశ్రాయేలులకు వ్యతిరేకముగా విరోధముగా సాతాను దావీదుని ప్రేరేపించాడు. వినరా? ఇశ్రాయేలులకు విరోధముగా సాతాను దావీదును ప్రేరేపించాడు. ఎవరి గురించో దావీదును ప్రేరేపించాడు. ఇశ్రాయేలు గురించి దావీదును ప్రేరేపించాడు. దావీదు ఆ పని చేసినప్పుడు యోబాబు అనే స్వరం అక్కడ వినపడుతుంది. అయ్యా, ఇది మంచిది కాదు, మనం చేయకూడదు. ఒకవేళ ఇది చేస్తే అది శిక్ష మన మీదకి వస్తుంది అన్నా సరే, యోబాబు మాట చెల్లక దావీదు మాటే చెల్లెను అని వాక్యం ఉంది. ప్రియదేవుని పెట్టారా, తద్వారా ఏం జరిగింది? గొప్ప శిక్ష కదా వచ్చింది, గొప్ప వ్యాధి, గొప్ప నష్టం, ప్రాణం పోయింది ప్రజలు. చూసారా? ప్రియబిడ్డలారా, ఎవరైతే ఒకప్పుడు దావీదు ఇశ్రాయేలుకు దీపం వంటి వాడు అన్నారో, ఆ దీపంలాగుండే వ్యక్తే ఇప్పుడు అనేక కుటుంబాల్లో దీపం ఆర్పడానికి కారణమయ్యాడు. అనేక కుటుంబాలకు ప్రాణం పోయేలాగా, లేకపోతే అనేక కుటుంబాలు మరణం సంభవించేటట్లుగా, ఆ వ్యాధి కలిగేటట్లుగా, దేవుడు ఉగ్రత వచ్చేటట్లుగా, శిక్ష వచ్చేటట్లుగా కారణమయ్యాడు. ఈ వాక్యం వెంట ప్రియబిడ్డారా, దేవుని సందులో మాట్లాడుతున్నా వినకపోవడం, దేవుడు హెచ్చరిస్తున్నా విధేయత చూపించకపోవడం, అంత మాత్రమే కాదు, ఒకప్పుడు
ఆశీర్వాదానికి కారణమైన వ్యక్తి ఈరోజు నువ్వే వేదన కారణంగా ఉంటున్నావేమో. కుటుంబంలో ఒకప్పుడు నీ ప్రార్థన గొప్పది, కానీ ఇప్పుడు ప్రార్థన లేదేమో. ఒకప్పుడు నీ భక్తిని చూసి అందరూ ముచ్చటించేవారేమో, సంతోషించేవారేమో, కానీ ఇప్పుడు భక్తి లేక ఆ భక్తి చేస్తున్న వారిని విమర్శించే స్థాయికి వెళ్ళిపోయామో. ఒకప్పుడు నీలో మంచి ప్రార్థన ఉండేది, నీ భార్యని అనేకసార్లు ఇచ్చించావు నీ ప్రార్థన లేదని, కానీ ఇప్పుడు నీ భార్య ప్రార్థన చేస్తున్నావు, నీ భక్తి తగ్గిపోయింది, ఇప్పుడు ప్రార్థన చేస్తున్న ఆ భార్యని విమర్శించేలాగా ఉన్నావేమో. ఆలోచించు. ఎవరైతే ఒకప్పుడు ఇశ్రాయేలులకు దీపం బాబాయ్ దావీదు ఉన్నాడే, దావీదు ఉన్నప్పుడు మనం ఆ ఇశ్రాయేలు మీద నగ్గలేమని చుట్టుపక్కల దేశాలు దావీదు గురించి భయపడ్డారే, అంత పేరు ప్రఖ్యాతులు, అంతగా దేవుడు దీవించాడు దావీదుని, అంతగా హెచ్చించాడే. ఎవరిని బట్టి అయితే ప్రజలందరూ భయపడ్డారు, ఎవరో కూడా రాకుండా భయపడుతూ ఉంటేవారో, ఎవరి దగ్గర నుంచి శిక్ష రాలేదు, పైనుంచి వచ్చిన శిక్ష కాదు, పైనుంచి వచ్చిన సమస్య కాదు ఇది. ఎవరైతే వీళ్ళందరినీ ఇంతవరకు కాపాడుతూ వీళ్ళందరికీ ఒక మంచి రాజుగా, పేరు పొందిన రాజుగా, అభిషిక్తుడిగా ఉన్నారో ఆ వ్యక్తే ఇప్పుడు ఎంత వేదన కారకుడయ్యాడు. చూసారా? ఒకప్పుడు ఆశీర్వాదకరమైన వ్యక్తి ఇప్పుడు చదువుకునే అధ్యాయంలో అనేక మంది కుటుంబాలకు వేదన పుట్టించిన వ్యక్తిగా, కలుగు చేసిన వ్యక్తిగా మారిపోయాడు. కారణం ఏంటి సార్? దేవుడు ఆజ్ఞను ప్రక్కన పెట్టి తన మాట చొప్పున వెళ్ళడం, తనకు నచ్చినట్టుగా వెళ్ళడం, తనకు తోచినట్టుగా వెళ్ళడం. ఈ మాటలు పెట్టిన ప్రియ వెళ్ళారు, నువ్వు కూడా నీకు తోచినట్టుగా వెళ్తున్నావా? నీకు నచ్చినట్టుగా వెళ్తున్నావా? అలాగైతే నీ కుటుంబానికి నువ్వే వేదనగా మారిపోతావు, నీ కుటుంబానికి నువ్వే దుఃఖంగా మారిపోతావు. ఇప్పుడు ప్రార్థన చేసావు, ప్రార్థించే వ్యక్తివే, ప్రార్థన చేసినంతకాలం కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నావు, కానీ ఇప్పుడు తప్పిపోతే అదే కుటుంబానికి నువ్వు వేదనగా మారిపోతావు. ఒకవేళ పడిపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, మళ్ళీ లేపని అడుగు. ఒకవేళ దేవుడు మాట వినకుండా నీ మాటకు ప్రాధాన్యత ఇస్తుంటే కనుక, అయ్యా నీ మాటకు లోబడి మనసు నాకు దయచే ప్రభాని నీ చిత్తాన్ని సులువు వేసి దేవుడి చిత్తానికి నువ్వు అప్పగించుకుంటే అద్భుతం చూస్తావు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి స్తుతిస్తూ మమ్మల్ని ప్రేమించి ఇచ్చాం. ఈరోజు నేను ఆదివారం అందరూ కూడా ప్రభా ఎవరి మందిరాలు వారు వెళ్ళడానికి, సమయానికి వెళ్ళడానికి సహాయం చేయండి. గొప్ప ఆరాధనలో పాలు పొంది ఇవి మాట్లాడుతున్న ప్రతి మాట వినగలిగిన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఒకవేళ దుఃఖంతో వెళుతుంటే సంతోషంగా తిరిగి రావాలి, ప్రశ్నలతో వెళ్తుంటే సమాధానంతో తిరిగి రావాలి. అట్టి కృప దయచేయండి. బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భఫలంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, గర్భం కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, విదేశాలకు ప్రయాణం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అయా దేశాల మధ్య, అమెరికా, అయా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఆ భీకరమైన యుద్ధాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నాయన స్తోత్రాలు. రష్యా నాయన ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఆ యుద్ధాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. సమాధానం దయచేయండి, కృప చూపించండి. ఈరోజు ఒక ఆశీర్వాదకర విడుదలగా బిడ్డల జీవితాల్లో వచ్చమని, పరుషులు రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని, మహిమ పొందమని సమస్త చేతులకు అప్పగిస్తూ యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.